ఏపీలో 1% ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ జనసేన అధినేతలు పడుతున్న తాపత్రయం ఆయా పార్టీల శ్రేణులకు మింగుడు పడుతున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా బీజేపీతో ములాఖత్పై టీడీపీ నేతలు తెగ చికాకు పడిపోతున్నారు. పొత్తు ఖాయమైందని అధిష్టానం నుంచి వస్తున్న సంకేతాలతో వారిలో టెన్షన్ మొదలైందట. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా రాయలసీమ నేతల్లో మాత్రం ఆ గుబులు స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. పొత్తుల ఎఫెక్ట్తో ఎవరి సీటుకి ఎసరు వస్తుందో అని నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఏపీలో బీజేపీకి 1% ఓటు బ్యాంకు కూడా లేదని గత ఎన్నికల్లోనే స్పష్టమైంది. కేంద్రంలో అధికారంలో ఉందన్న ఒకే ఒక్క కారణంతో టీడీపీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తాపత్రయపడుతోంది. టీడీపీ అధిష్టానం లెక్కలు ఎలా ఉన్నా జనసేనకు తోడు ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు ఖాయమవడంతో తమ స్థానాలు ఎక్కడ గల్లంతవుతాయోని టెన్షన్ పడిపోతున్నారు రాయలసీమ టీడీపీ నాయకులు. దానికి తోడు తమ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నేతలు తాము బరిలో ఉంటామనే సంకేతాలు పంపుతుండటంతో ఇప్పుడు ఆయా స్థానాల్లో టీడీపీ ఆశావహులు తెగ ఇబ్బంది పడుతున్నారట. లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాషాయ పార్టీ రాయలసీమ వ్యాప్తంగా కదిరి స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. అలాగే అప్పట్లో తిరుపతి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ రాయలసీమలో కోడమూరు, గుంతకల్లు, మదనపల్లి శాసనసభ స్థానాలతో పాటు రాజంపేట లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేసింది. అయితే ఒక్క మదనపల్లిలో తప్ప మిగిలిన చోట్ల ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అప్పట్లో మదనపల్లిలో స్థానిక నేతను కాకుండా తంబళ్లపల్లికి చెందిన నాయకుడిని తెచ్చి బరిలోకి దింపడంతో స్థానిక నేతల సహాయ నిరాకరణ ఫలితంగా గెలవాల్సిన చోట ఓటమి పాలైంది. గుంతకల్లులో టీడీపీ నేత కూడా పోటీ చేసి విజయం సాధించారు. ఇక రాజంపేట ఎంపీగా పురంధేశ్వరి పోటీ చేసినప్పటికీ నెగ్గుకు రాలేకపోయారు. తర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి 1% ఓటు షేరు కూడా దక్కక డిపాజిట్లు గల్లంతయ్యాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ సర్కార్ కక్ష సాధింపుల భయంతో టీడీపీలోని పలువురు ముఖ్య నేతలు బీజేపీ బాట పట్టారు. జమ్మలమడుగు నేత మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, కర్నూలు లీడర్ టీజీ వెంకటేష్ వంటి సీనియర్ నేతలు అప్పట్లో కాషాయ కండువా కప్పుకున్నారు. వీరంతా ఆయా జిల్లాల్లో బలమైన క్యాడర్ ఉన్న నేతలే. ఒక్క సీఎం రమేష్ తప్ప మిగతా వారు బీజేపీలో యాక్టివ్గా ఫోకస్ అవ్వలేదు. ఆ వలస నేతలంతా టీడీపీతో పొత్తు కోసం ముందు నుంచి ప్రయత్నాలు చేశారన్న ప్రచారం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణతో పాటు ఎన్నికలను ధీటుగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీజేపీ అంట ఉండాలని టీడీపీ జనసేన అధినేతలు భావిస్తూ వచ్చారు. పలుమార్లు బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. చివరకు అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత పొత్తు ఖరారైందన్న సిగ్నల్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సీమలో కొంతమంది నాయకుల్లో కలకలం మొదలైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం స్థానం నుంచి ఇప్పటికే టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీ నుంచి బరిలో దిగుతారని సన్నిహితులతో చెబుతున్నారట. అయితే ఇక్కడ పరిటాల శ్రీరామ్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పటికే ధర్మవరం స్థానం నుంచి పోటీకి సిద్ధమవ్వమని చంద్రబాబు, లోకేష్లు పరిటాల వారసుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ పావులు కదుపుతున్నారంట. ప్రొద్దుటూరుకు చెందిన సత్యకుమార్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన అమ్మమ్మ స్వగ్రామం అనంతపురం జిల్లా కావడంతో ఆయన హిందూపురం స్థానాన్ని తనకివ్వాలని కోరుతున్నారట. ధర్మవరం నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ బరిలో ఉండడం కూడా తనకు కలిసొస్తుందని ఆయన భావిస్తున్నారట. అయితే హిందూపురం ఎంపీ సీటు ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీ పార్థసారథికి రిజర్వ్ చేసిందంటున్నారు. ఇక తిరుపతి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను కూడా పొత్తులో భాగంగా తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తిరుపతి లాంటి చోట హిందుత్వ సెంటిమెంట్ పార్టీకి కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్నారట. బీజేపీ సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి ఇక్కడ పోటీ చేయాలని భావిస్తున్నారంట. తిరుపతి ఎంపీగా గత ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ ఈసారి తన కుమార్తె నిహారికకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నారంట.
నిహారిక మాజీ ఎంపీ తలారి మనోహర్ కోడలు కావడం కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి చెందిన శైలేష్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఖరారయ్యారు. అయితే ఇప్పుడు ఆయన బాబాయ్ ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి ఎంపీగా బరిలో ఉంటారా, లేకపోతే ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఇక కర్నూలు జిల్లాలో మరోసారి కొడమూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని బీజేపీ భావిస్తోంది. అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రేమ్చంద్ టికెట్ ని ఆశిస్తున్నారు. అలాగే తిరుపతి జిల్లా కాళహస్తి, అన్నమయ్య జిల్లా రాజంపేట స్థానాలను కూడా తన అకౌంట్లో వేసుకునే ప్రయత్నాలు చేస్తోందట. రాయలసీమలో బీజేపీ ఎన్ని సీట్లు ఆశిస్తున్నా ధర్మవరం, జమ్మలమడుగు తప్ప మిగతా ఎక్కడా ఆ పార్టీ ప్రభావం చూపించే అవకాశం లేదని, అక్కడ కూడా టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతల చరిష్మానే పనిచేస్తోందని అంటున్నారు. ఏదేమైనా సీమలో 4 ఎమ్మెల్యే, 1 ఎంపీ స్థానం కావాలని బీజేపీ అడుగుతుంటే 1 ఎంపీ సీటు, 2 అసెంబ్లీ సెగ్మెంట్లతో సరిపెట్టాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీతో పొత్తు సీమలో టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.